బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో షోలని రవి తన టాలెంట్తో చాలా హుషారుగా నడిపించాడు. లాస్య, శ్రీముఖి లాంటి వాళ్ళకి కో యాంకర్గా యాంకర్ రవి తన జీవితంలో ఎంత గుర్తింపు పొందాడో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రవి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో షోలని రవి తన టాలెంట్తో చాలా హుషారుగా నడిపించాడు. లాస్య, శ్రీముఖి లాంటి వాళ్ళకి కో యాంకర్గా చేశాడు. యాంకర్ రవి తన జీవితంలో ఎంత గుర్తింపు పొందాడో అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అతడు టీవీ షో చేసిన బిగ్ బాస్లో పాల్గొన్న ఎక్కువగా వివాదాలతోనే హైలైట్ అయ్యాడు. యాంకర్ రవి రీసెంట్గా రీతు చౌదరి హోస్ట్గా చేస్తున్న దావత్ అనే షోకి అతిథిగా హాజరయ్యాడు. రీతు చౌదరి గెస్ట్లని వివాదాస్పద ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యాంకర్ రవి పర్సనల్ లైఫ్కి సంబంధించిన వివాదాలన్నీ రీతు చౌదరి బయటకు తీసింది. గతంలో రవి, యాంకర్ లాస్య మధ్య ఎలాంటి రూమర్స్ వచ్చాయో తెలిసిందే. వాటి గురించి కూడా రీతు ప్రస్తావించింది. రవి కూడా ఏమాత్రం తగ్గకుండా అన్ని వివాదాలకు అంతే బోల్డ్గా సమాధానం ఇచ్చాడు. యాంకర్ రవి పక్కా కమర్షియల్ అంటగా అని ప్రశ్నించింది. దీనికి రవి బోల్డ్గా రిప్లై ఇచ్చాడు. 100% నేను కమర్షియల్. ఎవరేమనుకున్నా ఇది నిజం. ఎందుకంటే విరాట్ కోహ్లీని గల్లీలో ఫ్రీగా క్రికెట్ ఆడమంటే ఆడతాడా? తన స్కిల్కి తగ్గట్లుగా డబ్బులు తీసుకుంటున్నాడు కదా, నేను కూడా అంతే. నాకు వచ్చిన పనిని డబ్బులు తీసుకుని మాత్రమే చేస్తా అని తెలిపాడు. రవి ఎందుకని నీకు పెళ్ళైన సంగతిని ఎక్కువ రోజులు రివీల్ చేయలేదు అని ప్రశ్నించింది. దీనికి రవి పూర్తిగా ఎలాంటి సమాధానం ఇచ్చాడో కంప్లీట్ ఎపిసోడ్లో చూడాలి. అయితే ప్రోమోలో రవి ఒక సంచలన సంఘటన బయటపెట్టాడు. అది ఇలాంటి సంఘటన కాదు. ఏ మహిళ కూడా భరించలేని అవమానం తన భార్యకి ఎదురయ్యింది. యాంకర్ లాస్యతో రూమర్స్ వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు ఉంది. తన భార్యతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాడట. అక్కడ కొందరు తన భార్యతో రవి భార్య ఆ యాంకర్ కదా, నువ్వేంటి నా మొగుడు అని చెప్పుకొని తిరుగుతున్నావని అడిగారట. దీనితో నా భార్య భరించలేకపోయింది. ఏ మహిళ అయినా తన భర్తని ఇంకొకరి భర్త అంటే సహించలేదు. రూమర్స్ వల్ల అలాంటి అవమానాలు ఎదురయ్యాయని రవి తెలిపాడు. బిగ్ బాస్లో లహరితో జరిగిన గొడవ గురించి రీతు ప్రశ్నించింది. దీనితో రవి బదిలిస్తూ, బిగ్ బాస్లో జరిగిన విషయాలన్నీ బయట జీవితాలతో పోల్చవద్దు. జీవితాలు నాశనం అవుతున్నాయి. అక్కడ జరిగిన గొడవల వల్ల కొన్ని రోజులు నా కూతురు ముఖాన్ని నేను మర్చిపోయా. అంతలా బిగ్ బాస్ నా మైండ్ చెడగొట్టింది అని రవి తెలిపాడు. ఇక రవి మాట్లాడుతూ, నాపై కొంతమంది యాంకర్స్తో రూమర్స్ సృష్టించారు. ఆ షో బాగుండాలని నేను చేసిన ప్రయత్నం వల్లే ఆయా రూమర్స్ ఎక్కువయ్యాక ఇక షోల విషయంలో మనం ఇన్వాల్వ్ కాకూడదు. డైరెక్టర్, రచయితకు వదిలేయాలి అని డిసైడ్ అయ్యా అని తెలిపాడు. అసలు అమ్మాయిలతో ముడిపెడుతూ రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఛానల్లో న్యూస్ వస్తుంటే లేడీ న్యూస్ రీడర్ ఉంటేనే నేను చూస్తా, లేకుంటే లేదు. నా మైండ్ సెట్ అంతే. నాదే కాదు, అందరి మైండ్ సెట్ ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే గ్లామర్కి అట్రాక్ట్ అవుతామని రవి కామెంట్స్ చేశాడు.